నమస్తే వెల్కమ్ టు N9 టీవీ తెలుగు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తైవాన్ బృందం భేటీ అజిత్ సింగ్ నగర్ లోని శ్రీరామ పాఠశాల ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. నూతనంగా తాన్విక షోరూమ్ ను ప్రారంభించిన ప్రముఖ సినీ నటి బిగ్ బాస్ ఫేమ్ ఆరియానా. నవంబర్ 14 పురస్కరించుకుని గుణదలలోని డాన్ బాస్కో స్కూల్లో స్పోర్ట్స్ డే కార్యక్రమం. తైవాన్ కంపెనీల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెట్టుబడులు పరిశ్రమలకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని తైవాన్ ప్రతినిధి బృందానికి సీఎం తెలిపారు. పెట్టుబడుల సదస్సులో భాగంగా భారత్లో తైపీ ఎకనామిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధి రాయబారి ముమిన్ చెన్ నేతృత్వంలోని తైవాన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో వచ్చే ప్రాజెక్టులకు అనుకూలంగా ఏపీలో పారిశ్రామిక కారిడార్లను తీర్చిదిద్దుతున్నామని సీఎం తైవాన్ బృందానికి వివరించారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. తైవాన్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఈవీ బ్యాటరీ తదితర రంగాల్లో ఏపీతో కలిసి పనిచేయాలని సీఎం తైవాన్ కంపెనీలను ఆహ్వానించారు. ఇండో తైవాన్ ఇండస్ట్రియల్ పార్క్ ను కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తైవాన్ ప్రతినిధి బృందం తెలిపింది. విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించాలంటే చదువుతో పాటు విభిన్న రకాల నైపుణ్యం కూడా ఎంతో అవసరమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. విద్యార్థుల మనో వికాసానికి సాంస్కృతిక కళా ప్రతిభ కూడా దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న శ్రీరామ పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. అజిత్ సింగ్ నగర్ లోని శ్రీరామ పాఠశాల ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరిగిన ఈ వేడుకల్లో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఉపకరిస్తాయన్నారు. ప్రస్తుత పోటీ యుగంలో విద్యార్థులు నిలదొక్కుకోవాలంటే వారికి చదువు మాత్రమే సరిపోదన్నారు. విభిన్న రకాల నైపుణ్యాలను కలిగి ఉండాలన్నారు. చిన్ననాటి నుండే వారిలో పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ఆ దిశగా శ్రీరామ పాఠశాల యాజమాన్యం వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. చిల్డ్రన్స్ డే నవంబర్ 14 సందర్భంగా సింగనగర్లోని శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం ఒకరోజు ముందుగానే పిల్లలందరినీ చక్కటి కార్యక్రమాలతో తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో మంచి ప్రోగ్రాంని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం గతంలో కూడా పిల్లలకి విద్యాబుద్ధులతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు అలాగే స్పోర్ట్సు అనేక ఈవెంట్స్లో వీళ్ళు నిత్యం కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ చక్కటి కోచింగు, భరతనాట్యం అన్నిటిలో, క్లాసికల్ డ్యాన్స్ అన్నిటిలో కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. గతంలో మాకనేని బసవపుణ్య స్టేడియంలో మంచి స్పోర్ట్స్ మీట్ కూడా ఒకటి పెట్టి ప్రతిరోజు కూడా పిల్లలకి స్పోర్ట్స్ ఈవెంట్లో వాళ్ళకి నచ్చినటువంటి ఈవెంట్స్లో ప్రతిరోజు కూడా వీళ్ళు కొంత సమయం శారీరక దృఢత్వం కోసం, ఫిజికల్ ఫిట్నెస్ బాగుండటం కోసం మరి మంచి గేమ్స్ కూడా ఆడిస్తారు. చదువుతో పాటు శారీరక దృఢత్వం, శారీరక వ్యాయామం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని పాటించాల్సిన అవసరం ఉంది. చదువులో కూడా గత సంవత్సరం 594 మార్క్స్ 10th క్లాస్లో వచ్చినాయి. ఈ స్కూల్ పిల్లలు చాలా డిసిప్లిన్గా, అలాగే టీచర్లు, అలాగే మేడమ్స్, మాస్టర్ ప్రతి సంవత్సరం మన శ్రీరామ్ స్కూల్లో నవంబర్ 14న చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని ఈ చిల్డ్రన్స్ కోసం ఒక చక్కటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గత సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఈ కళాక్షేత్రం నిర్వహించలేకపోయాం. అంతకుముందు సంవత్సరం కూడా
ఎవ్రీ ఇయర్ కూడా మనం తుమ్మలపల్లి కళాక్షేత్రం నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం మళ్ళీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చిల్డ్రన్స్ డే వేడుకల్ని ఒకరోజు ముందుగానే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శ్రీ బోండా ఉమామహేశ్వరి గారు ఇప్పుడే ఇచ్చేశారు. సారు చెప్తున్నట్టుగా ఎప్పుడు కూడాను పిల్లలకి కేవలం విద్య ఒకటే కాదు, మార్కులు ఒకటి వస్తే సరిపోదు. మార్కులతో పాటు పిల్లలు అన్ని రంగాల్లో ఉంటేనే రేపు వచ్చే భవిష్యత్తులో ఈ పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడగలుగుతారని మన ఎమ్మెల్యే గారు పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా, కుటుంబ ప్రభుత్వం కూడా దాని మీదే ఫోకస్ చేస్తూ పిల్లలందరినీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే. అందరికీ నమస్కారం అండి. ఇది ముఖ్యంగా చిల్డ్రన్స్ డే అంటే శ్రీరామ్ స్కూల్లో బాలల ఉత్సవంగా జరిపించడానికి ముఖ్య కారణం పిల్లలు ఓన్లీ చదువు అంటే అది స్ట్రెస్గా తీసుకోకుండా ఉండడానికండి. పిల్లలు అన్ని యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా ఉండాలని ఎక్కువగా మన శ్రీరామ్ స్కూల్లో ఎక్కువగా ప్రిన్సిపల్ సార్ ఎక్కువ భావిస్తారండి. దానికి అనుగుణంగానే మన టీచర్స్ అవ్వచ్చు, అలాగే మా తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయండి మన స్కూల్లో. శ్రీరామ్ స్కూల్లో ఎప్పుడు కూడా అంటే ప్రోగ్రామ్స్ అన్నీ చదువు అనే కాకుండా, మార్క్స్ అనే కాకుండా, లేదా బయటికి వెళ్ళి యాక్టివిటీస్లో అచీవ్మెంట్స్లో సాధించుకొని రావడమే కాకుండా అన్నింట్లో కూడా ముందుంటుందండి. అలాగే ఈ చిల్డ్రన్స్ డే ఇంత ఘనంగా జరగడానికి ముఖ్య కారణం స్టూడెంట్స్ అండి. పిల్లలందరూ కూడా వారం ముందు నుంచి 10 రోజుల నుంచే ప్రాక్టీస్ చేస్తూ, అటు క్లాసెస్కి అటెండ్ అవుతూ, టీచర్స్కి కోఆపరేట్ చేస్తూ, అలాగే పేరెంట్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, అందరూ కూడా సహాయపడుతూ దీన్ని ముందుకు నడిపిస్తున్నారండి. అలాగే చిల్డ్రన్స్ డే ముఖ్యంగా చేయడానికి కారణం లాస్ట్ ఇయర్ మనం ఇక్కడ చేయలేకపోయాము, అంటే అక్కడ లోకల్లో చేసుకున్నాము. ఇక్కడ చేయాలంటే ఇంత స్టేజ్ ఫీల్ పిల్లలకి ఈ వయసు నుంచే పోవాలి, వాళ్ళు ఎక్కడైనా కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, అన్నిట్లో పాల్గొనాలనే ముఖ్య ఉద్దేశం అండి. దీనికి ప్రిన్సిపల్ గారు, టీచర్సు, మా ఆఫీస్ స్టాఫ్ అందరూ, అడ్మిన్ స్టాఫ్ అందరూ కూడా చాలా సహాయపడి చక్కగా చేస్తున్నారు. మీ మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విజయవాడ మొగల్రాజపురం జమ్మిచెట్టు సెంటర్లో నూతనంగా తన్విక షోరూమ్ను ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ నటి బిగ్ బాస్ ఫేమ్ ఆరియానా ముఖ్య అతిథిగా విచ్చేసి తన్విక షోరూమ్ను లాంఛనంగా ప్రారంభించారు. యువతుల అభిరుచులకు అనుగుణంగా అన్ని రకాల హై ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆరియానా నిర్వాహకులను అభినందించారు. మొగల్రాజపురం జమ్మిచెట్టు సెంటర్ పెట్రోల్ బంక్ సమీపంలో నూతనంగా తన్విక షోరూమ్ను ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ నటి బిగ్ బాస్ ఫేమ్ ఆరియానా ముఖ్య అతిథిగా విచ్చేసి షోరూమ్ను లాంఛనంగా ప్రారంభించింది. అనంతరం షోరూంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల డ్రెస్సులను పరిశీలించి వాటిని ధరించి ఫోటోలకు పోజులు ఇచ్చారు. అనంతరం వాటి తయారీ విధానంతో పాటు ధరల వివరాలను కూడా నిర్వాహకులకు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి తరం యువతులు అందానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అలాగే దుస్తుల విషయంలో కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. తన్విక డ్రెస్సెస్ని గ్రాండ్ లాంచ్ మేము ఓపెన్ చేసాము జమ్మిచెట్టు సెంటర్ దగ్గర. ప్రతూష గారు అండ్ అలాగే వెంకట్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. బేసిక్గా అమ్మాయిల కంటే షాపింగ్ చాలా ఇష్టం ఉంటుంది. అండ్ ఇవాళ ప్రమోషన్స్ కాబట్టి, లేకపోతే ఓపెనింగ్కి నేను వచ్చాను కాబట్టి మాట్లాడుతున్నాను కానే కాదు, ప్రామిస్గా చెప్తున్నాను. నేను వెళ్ళి కలెక్షన్ చెక్ చేయడం జరిగింది, ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. స్వేర్ నేను వెళ్తూ ఒక 2 డ్రెస్సులు కొనుక్కొని వెళ్ళేలా ఉన్నాయి మీ కలెక్షన్స్. కలర్ అయితే కలర్ ప్యాలెట్ అదిరింది. అండ్ ప్రైజెస్ ఆర్ సో ఎఫర్టబుల్ అండ్ చాలా ట్రెండీగా, అంటే అమ్మాయిలు ఆఫీస్కి వెళ్ళినా ఎంత క్యాజువల్గా, ఎంత కంఫర్టబుల్గా, ట్రెండీగా ఉండాలని చూసుకుంటారో అంత కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ ఆల్ టైప్ ఆఫ్ ఇండో వెస్టర్న్ వెరైటీస్ ఆర్ అవైలబుల్. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ. జమ్మిచెట్టు సెంటర్ విజయవాడ దగ్గరలో ఎవరున్నా కూడా యూ కెన్ కమ్ డౌన్ అండ్ షాప్ హియర్. ట్రస్ట్ మీ అమ్మాయిలు, మీకు అసలు ఏం కొనాలో అర్థం కాదు, అంత బాగుంది కలెక్షన్. ఒకసారి గట్టిగా చప్పట్లు ప్రత్యూష గారికి. చాలా బాగున్నాయండి మీ కలెక్షన్స్, నేను చెప్పలేకపోతున్నాను బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే విజయవాడలో అందరి దగ్గర అన్ని డ్రెస్సెస్ ఉంటాయి, కానీ మన దగ్గర మాత్రం అకేషనల్ వైజ్ కలెక్షన్ ఉంటుంది. ఇప్పుడు బర్త్డేకి వచ్చినా, ఏ మ్యారేజ్ అయినా, బ్రైడల్ వేర్ అయినా సరే, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఎథ్నిక్ వేర్, ఎవ్రీథింగ్ ఉంటాయి. మనకి ఏదైనా అకేషన్ వైజ్ కలెక్షన్, ఈ సీజన్ ఆ సీజన్ అని ఉండదు. ఏ అకేషన్, ఏ టైం వచ్చినా కూడా మీకు ఫుల్ కలెక్షన్ ఉంటుంది మన దగ్గర. అండ్ ఏ అమ్మాయి అయినా సరే సెలబ్రిటీ లాగా డ్రెస్ అవ్వాలనుకుంటుంది. సో ఆ సెలబ్రిటీలు మీకు కావాలంటే వన్ స్టాప్ డెస్టినేషన్ ఇస్ తన్విక. అండ్ ఈ మాటపై నేను ఒక డైలాగ్ చెప్దాం అనుకుంటున్నాను. ట్రెండీ డ్రెస్సెస్కి అట్ బెస్ట్ ప్రైస్కి వన్ స్టాప్ డెస్టినేషన్ తన్విక.
విజయవాడలో బరి తెగించిన భర్త, నడి రోడ్డుపై భార్యను అత్యంత కిరాతకంగా పొడిచి చంపిన భర్త, తీవ్రమైన రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందిన మహిళ. విజయవాడ విన్స్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న సరస్వతి. గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ భార్యాభర్తల గొడవ సరస్వతిపై తీవ్ర కోపం పెంచుకుని నడి రోడ్డుపై అత్యంత కిరాతకంగా హత్య చేసిన భర్త, అంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీసేయండి ముందు తీసేయండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలో మహిళా మండలు అధిక సంఖ్యలో పండిట్ నెహ్రూ బస్టాండ్ కు తరలి వస్తున్నారు. అయితే చంటి పిల్లల తల్లులు పిల్లలకు బస్టాండ్ పరిసర ప్రాంగణంలో పాలిచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ చంటి పిల్లల తల్లుల కోసం ప్రత్యేకంగా మదర్ ఫీడింగ్ రూమ్ ను ఏర్పాటు చేసింది. ఈ ఫీడింగ్ రూమ్ ను లేడీస్ సర్కిల్ నేషనల్ ఏరియా చైర్పర్సన్ దీపా శర్మ లాంఛనంగా ప్రారంభించారు. రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ మహిళా సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తుందని పేర్కొన్నారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ 40వ నెంబర్ ప్లాట్ఫామ్ లో రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో మదర్ ఫీడింగ్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫీడింగ్ రూమ్ ను రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ ఏరియా చైర్పర్సన్ దీపా శర్మ లాంఛనంగా ప్రారంభించి మాట్లాడుతూ రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ ప్రతినిధులు, అమరావతి లేడీస్ సర్కిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. రామ్ రామ్, మేము లేడీస్ సర్కిల్ ఇండియా నుంచి తరపు నుంచి బస్ స్టాండ్లో ఇది ఫీడింగ్ యూనిట్ ప్రాజెక్ట్ ఆయుష్మాన్ అనేది విజయవాడలో ఇనాగ్రేషన్ చేశాము. ఇది మెయిన్లీ ఉమెన్స్ గురించి ఫీడింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కొంచెం సేఫ్టీగా ఉండాలి, వాళ్ళు కొంచెం సరిగ్గా మంచి ప్లేస్ ఉండి అక్కడ పిల్లలకి ఫీడింగ్ చేయడానికి చాలా బాగుంటుంది అనేసి ఇక్కడ ఇన్స్టాల్ చేశాము. థ్యాంక్ యూ అండి. నేను సర్కిల్ దీపా శర్మ, ఏరియా 9 ఏరియా చైర్పర్సన్కి నమస్కారం అండి. ఇవాళ విజయవాడ రౌండ్ టేబుల్ అండ్ విజయవాడ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో మేము మన రాష్ట్ర ప్రభుత్వము స్త్రీ శక్తి పథకం అనేది నిరూపించారు కదా, ఆ సందర్భంగా మేము ఇక్కడ విజయవాడ బస్ స్టాండ్లో మేము బ్రెస్ట్ ఫీడింగ్ యూనిట్ని ఇనాగ్రేషన్ పెట్టుకున్నాము. ఇది అందరి స్త్రీలకి మహిళలకి బాగా యూస్ఫుల్ అవుతుందని ఈ కార్యక్రమము ఇక్కడ చేస్తున్నాం. అందులోనూ ఆల్ ఓవర్ నేషన్ మన ఇండియా లేడీస్ సర్కిల్ ఇండియా అనేది ఒక సంస్థ అండి. ఆ సంస్థకి మేము మహిళలందరం పనిచేస్తూ ఉంటాం. ఇక్కడ మేము స్కూల్స్ కట్టియటం కానీ, క్లాస్ రూమ్స్, అలా అండర్ ప్రివిలేజ్ గర్ల్స్కి గర్ల్స్ హాస్టల్స్ అండ్ ఆర్ఫెన్స్కి ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇవన్నీ కమ్యూనిటీ సర్వీస్. ఇన్ తెలుగు నమస్తే, నా పేరు సర్క్యులర్ ఆర్కిటెక్ట్ అభిజ్ఞా గ్రంథి. ఈ యూనిట్ నేషనల్ మన లేడీ సర్కిల్ ఇండియాకి డిజైన్ చేసింది మేము, మా ఆఫీస్ వాళ్ళు. మీకు తెలిసింది మన మహిళలు సేఫ్టీ, హైజీన్ ఇప్పుడు గవర్నమెంట్ చేసిన ఆందోళన టు మేక్ విమెన్ సేఫ్టీ అండ్ హైజీనిక్ అ మెయిన్ ప్రయారిటీ. ఈ ప్రొసీడింగ్స్ VLC 52 అండ్ VLC 206 చేసింది. దే హవ్ టేకెన్ దిస్ ఇనిషియేటివ్. ఇప్పుడు దాకా మేము ఇండియాలో చేసింది టోటల్ 75 యూనిట్స్. రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్స్, టెంపుల్స్, మాస్క్, గురుద్వారా ఇక్కడ అంతా వేసాము. ఎందుకంటే ఇక్కడ వీ నీడ్ బ్రెస్ట్ ఫీడింగ్ యూనిట్స్ ఫర్ లేడీస్ అండ్ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రౌండ్ టేబుల్ ఇండియా అమరావతి, రౌండ్ టేబుల్ విజయవాడ, రౌండ్ టేబుల్ సినీ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో అనాథ బాల బాలికలకు మహాదేవ్ చిత్రపటాన్ని ప్రదర్శించారు. అనాథ బాల బాలికలకు గత 4 ఏళ్లుగా బాలల దినోత్సవం పురస్కరించుకుని చిత్రాలను ప్రదర్శిస్తున్నామని అమరావతి లేడీస్ సర్కిల్ చైర్పర్సన్ అందలం సింధు, విజయవాడ రౌండ్ టేబుల్ మాజీ చైర్పర్సన్ అశ్విని తెలిపారు. బందర్ రోడ్లోని పీవీపీ మాల్లో రౌండ్ టేబుల్ ఇండియా అమరావతి, రౌండ్ టేబుల్ విజయవాడ, రౌండ్ టేబుల్ సినీ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా నవజీవన్ బాల భవన్ చిగురు ఆశ్రమంకు చెందిన సుమారు 250 మంది అనాథ బాల బాలికలకు మహాదేవ్ చిత్రపటాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా చైర్పర్సన్ దీప శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ రౌండ్ టేబుల్ ఇండియా దేశవ్యాప్తంగా సుమారు 20,000 మంది అనాథ బాల బాలికలకు సినీ పోలీస్ సహకారంతో చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. రౌండ్ టేబుల్ ఇండియా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు తెలిపారు. హలో అండి, దిస్ ఇస్ సింధు అండి, చైర్పర్సన్ ఆఫ్ అమరావతి లేడీస్ సర్కిల్. మేము ఈ రౌండ్ టేబుల్ అండ్ లేడీస్ సర్కిల్ ఆర్గనైజేషన్ నుంచి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఆర్ఫనేజ్ కిడ్స్కి పీవీపీ సినీ పోలీస్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ మూవీ షో చూపిస్తున్నాము. ఒక షో దే విల్ హ్యావ్ జాయ్ఫుల్ స్క్రీన్ టైమ్ అండ్ దే విల్ రిఫ్రెష్ అండ్ దే విల్ ఫర్గెట్ ఆల్ ద డే బర్డన్స్ టు దెమ్. And with the support of this Round Table India and Ladies Circle, we are doing this project for 200 kids from an orphanage. We తీసుకొచ్చామండి ఇక్కడికి. They had great time here. Okay, madam, మీ పేరు డిజిగ్నేషన్ చెప్పండి. నమస్కారం అండి, దిస్ ఇస్ సర్క్యులర్ దీపా శర్మ హియర్, ఏరియా 9 చైర్పర్సన్. నేను రిప్రజెంట్ చేసేది లేడీస్ సర్కిల్ ఇండియా. సో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ సినీ పోలీస్ వాళ్ళకి థ్యాంక్స్ చేస్తున్నాము, ఎందుకంటే వీళ్ళు 2014 నుంచి లేడీస్ సర్కిల్ ఇండియా ఇంకా రౌండ్ టేబుల్ ఇండియాకి అసోసియేట్ అయ్యారు. అండ్ ఎవ్రీ ఇయర్ ఆర్టీఐ ఎల్సీఐ వీక్లో వాళ్ళు మూవీ స్క్రీనింగ్ చేస్తారు. దాదాపు 40 సిటీస్లో 40 లొకేషన్స్లో మనము సినీ పోలీస్ వాళ్ళ తరపు నుంచి మూవీస్ స్క్రీనింగ్ అవుతుంది అండర్ ప్రివిలేజ్ కిడ్స్కి. ఎవ్రీ లొకేషన్లో నంబర్స్ ఉంటుంది, కొందరు 100, 200, 500. కాకపోతే ద బిగ్గెస్ట్ క్రైటీరియా ఏంటంటే పిల్లలు ఆర్ఫనేజ్కి ఇలాంటి ఆపర్చునిటీ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ సినీ పోలీస్ వాళ్ళకి అండ్ రౌండ్ టేబుల్ అండ్ లేడీస్ సర్కిల్ ఇండియా. దిస్ ఈస్ అ హ్యూజ్ ఇనిషియేటివ్ బై ది ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి, నా పేరు అలేఖ్య కాట్రగడ్డ. నేను ఈ ఇయర్ విజయవాడ లేడీస్ సర్కిల్కి ఏరియా చైర్పర్సన్గా చేస్తున్నాను 2025 to 26. ఎవ్రీ ఇయర్ మా రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ తరఫున ఇలాంటి ఈ ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉంటాము. ఇవాళ ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరము రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్ ఇండియా, సినియా పోలీస్ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారు మా రౌండ్ టేబుల్కి, లేడీస్ సర్కిల్కి. మేము ఎవ్రీ ఇయర్ ఇలా అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ ఆర్ఫెన్స్కి 200 people, around 300 people. ఇలా మా రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్ ఇండియా ఆల్ ఓవర్ మా నేషన్ నుంచి 40 లొకేషన్స్లో ఇవాళ ఒక్కరోజే అందరి ఆధ్వర్యంలో జరుగుతుంది. అరౌండ్ 40,000 పీపుల్ వరకు ఆల్ ఓవర్ మన ఇండియాలో జరుగుతుంది ఇవాళ. సో ఆ సందర్భంగా ఇవాళ చిగురు ఆర్ఫనేజ్ నుంచి మన విజయవాడ. నా పేరు మురళీకృష్ణ. సో నేను యూనిటెడ్ ఫర్ పీవీపీ మాల్. సో ఆల్రెడీ ఇది సెకండ్ ఆఫ్టర్ కోవిడ్ ఇట్స్ బిన్ 4th year. సో దే ఆర్ collaborating with us and we are very thankful to Round Table India and ladies. సో థ్యాంక్స్ టు ఆర్గనైజర్స్. సో ఈరోజు మహాదేవ్ మూవీ అనేది మన పిల్లలకి ప్రదర్శించడం జరిగింది. ప్లస్ అది కాకుండా వీళ్ళు మోర్ దాన్ ఏ మూవీ, ఇట్స్ ఎ మెమరీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. సో థ్యాంక్స్ టు ఆర్టీఐ వన్స్ అగైన్, రౌండ్ ద టేబుల్, అండ్ సో కీప్ ఇట్ అప్. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మేము రౌండ్ టేబుల్ ఇండియా ఆర్గనైజేషన్ తరపు నుంచి వచ్చామండి. మేము రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్ ఇండియా తరపున ఇవాళ ఆల్ ఓవర్ ఇండియాలో మోర్ దాన్ 13,000 అండర్ ప్రివిలేజ్ కిడ్స్కి మేము ఇవాళ స్క్రీనింగ్ చేస్తున్నాము. మనం ఇవాళ మహాదేవ్ మూవీ అనే ఒక మంచి మూవీ ఇవాళ స్క్రీన్ చేశాము. వచ్చిన పిల్లలందరూ కూడా చిగురు, నవజీవన్ అని ఒక అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ అండి, వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొచ్చాము ఈ పిల్లల్ని. మనమే బస్సులు ప్రొవైడ్ చేసి మూవీ చూపించి వీళ్ళకి రిఫ్రెష్మెంట్స్ ఇచ్చి మళ్ళీ మనం వాళ్ళని డ్రాప్ చేస్తున్నాము. ఇలా ఎవ్రీ ఇయర్ చిల్డ్రన్స్ డే తరపున మనం ఇవన్నీ ప్లాన్ చేస్తాము.
మాకు ఈ అవకాశం ఇచ్చిన సినీ పోలీస్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. విద్యుత్ సవరణ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించడానికి అంగీకరించడమే అవుతుందని విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదిక కన్వీనర్ ఎంవి ఆంజనేయులు తెలిపారు. కేబినెట్ సమావేశంలో సైతం ఈ అంశంపై చర్చించకపోవడం శోచనీయమన్నారు. ప్రైవేటీకరణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరిస్తే ఇప్పటికే భారంగా మారిన విద్యుత్ ఛార్జీలు మరింత పెనుభారమయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలతో పాటు ప్రజలపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ బిల్లుపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా బహిర్గతం చేయాలని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక పక్షాన కోరుతున్నామన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని కనీసం క్యాబినెట్లో పెట్టైనా లేదు అవసరమైతే ఒక ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం జరిపైనా వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని దాని మీద ఒపీనియన్ పంపడం ద్వారా ఏమవుతుందంటే మీరు చేయకపోయినా మా ఫెడరల్ హక్కును మేము రక్షించుకున్నామని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్కి స్పష్టంగా చెప్పడం కూడా అవుతుంది. కాబట్టి అది కూడా చేయట్లా. అసలు దీని మీద ఇంతమంది దెబ్బతినిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఈ బిల్లు వల్ల దాని మీద ఏ ఒపీనియన్ చెప్పకుండా ఉండటం అంటే నువ్వు కూడా దాన్ని ఆమోదిస్తున్నావు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఒక పక్కేమో విజయానంద్ గారు అందరికీ స్మార్ట్ మీటర్లు పెట్టేయండి అని చెప్పని స్పీడ్ చేయండి అని చెప్పని ఆయన ఆదేశాలు జారీ చేశాడు. వీళ్ళేమో ఇష్టారాజ్యంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వేమో దాని మీద ఒపీనియన్ చెప్పు అంటే మొత్తంగా చూసినప్పుడు ఇది ప్రైవేటీకరణకి మీరు ఆమోదిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి దీన్ని మీరు మీ అభిప్రాయం ఏమిటి అన్నటువంటిది మీరు ఎటువైపు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా ప్రజల ముందు చెప్పాలి అని చెప్పని మేము విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదికగా డిమాండ్ చేస్తాం. విద్యుత్ సవరణ 2025 బిల్లు రాష్ట్రానికి పంపిస్తే వీళ్ళు ఫెడరల్ స్ట్రక్చర్ని వాడుకోగలిగే శక్తిలో వీళ్ళు ఉన్నట్టు కనపట్టలేదు. అందుకని వీళ్ళ అభిప్రాయం చెప్పకుండా కామ్గా ఉన్నారు. అవసరమైతే రేపు ప్రజల్లో మేము చెప్పలేదని నాటకం ఆడవచ్చు, మోదీ దగ్గర మేము మీతో మా అభిప్రాయం చెప్పలేదు అని చెప్పి అక్కడ అంగీకారం పొందవచ్చు. ఈ విధంగా ద్వంద్వనీతితో ఉన్నట్టుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు కానీ ఆ జాగ్రత్త తీసుకుంటే లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు, రైతులు ఇబ్బంది పడతారు. ఈ ఇబ్బందులన్నీ గమనించి ఇప్పటికైనా మీరు మీ అభిప్రాయం చెప్పడం మంచిదని మా అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన విద్యుత్ బిల్లుకి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత కానీ అనుకూలత కానీ తెలియజేయకుండా మౌనంగా ఉండి పరోక్షంగా అనుకూలతనే తెలియజేస్తుంది. దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో, పరిశ్రమలకు ఎంత ఇబ్బంది కలుగుతుందనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించట్లా. మరి ఈ కరెంటు సప్లైకి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసింది. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకోకుండా ప్రైవేట్ వాళ్ళకి మేము లైసెన్సులు ఇచ్చేస్తాము అని అంటుందంటే దాంట్లో అసలు ఎంతవరకు న్యాయం ఉందనేది మళ్ళీ ప్రభుత్వం ఇంకోసారి ఆలోచించాలి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రభుత్వమే మాకు నష్టం వస్తుందంటే వాళ్ళ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకున్న ప్రైవేటుదారులు కొన్ని వేల కోట్ల రూపాయలు లాభం సంపాదిస్తున్నారు. ఎట్లా విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు పెంపొందించడానికి డాన్ బాస్కో స్కూల్ వినూత్న కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని డీసీపీ సరిత చెప్పుకొచ్చారు. డాన్ బాస్కో స్కూల్ సాంస్కృతిక కార్యక్రమాలు తన బాల్యాన్ని గుర్తుకు తెచ్చాయని డీసీపీ సరిత ఆనందం వ్యక్తం చేశారు. నవంబర్ 14ని పురస్కరించుకుని గుణదలలోని డాన్ బాస్కో స్కూల్లో స్పోర్ట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ సరిత పాల్గొన్నారు. తొలుత డీసీపీ సరితను డాన్ బాస్కో యాజమాన్యం డీసీపీకి సాదర స్వాగతం పలికారు. తదనంతరం డీసీసీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ మేరకు స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు జనగణ గీతాన్ని ఆలపించారు. అనంతరం విద్యార్థులు మార్చ్ పాస్తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ అందరినీ అలరించాయి. అనంతరం డీసీపీ సరిత మాట్లాడుతూ డాన్ బాస్కో స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తన బాల్యాన్ని గుర్తుకు తెచ్చాయని చెప్పారు. మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, మహిళలు క్రికెట్లో రాణించడం అందుకు నిదర్శనమని చెప్పారు. మహిళలు అన్ని రంగాలలో ముందుంటారని వెల్లడించారు. ఓ గాడ్, చిన్ననాటి ఆనందాలు మళ్ళీ మనతో రావు, మనతో అవి ఉంటే ఇంక అంతే చాలు అని కన్నీళ్లు తెప్పించారు. అదే కన్నీళ్లు తుడుచుకునే సమయానికి ఇంకా అయిపోయింది ప్రోగ్రామ్స్ అనుకుంటే అందరూ కలిసి, అంటే ఆల్ టీమ్స్ కలిసి నాటుతోటి ఒక్క నిమిషం ఉర్రూతులు ఊగించారు. సరే, స్టూడెంట్స్ ఇంత ఫెంటాస్టిక్ గా చేశారు అని ఆనందించే లోపు ఇద్దరు టీచర్స్ వచ్చి జాయిన్ అయ్యారు. ఓ గాడ్, వాట్ అన్ ఎనర్జీ యూ పీపుల్ హ్యావ్. ది ఎనర్జీ ఆఫ్ దిస్ టీచర్స్ హ్యాస్ స్ప్రెడ్ in the hearts as well as bodies of all the students of Don Bosco on this annual sports day.
of Don Bosco Gunadala 2025. What a spectacular performance, really. Start chesindi Almighty ki prayers tho, tarvata flag hoisting chestu, national anthem aalapistu, patriotic feelings tho start cheste, aa patriotic feelings kasta Don Bosco school song toti oka responsibility, devotion, loyalty towards education system as well as we could recollect all my childhood days, me especially. I could recollect my group of Red built to win, Sacred Hearts. Mine was Sacred Hearts, St. Angeles, St. Michael, St. Anne's, red, blue, yellow, green, pink. That was my school days colors. I could recollect all those. I thank all the students here and my wishes on your annual Sports Day 2025. Sports Day is not just a day of winning or breaking records. Sports Day is your determination, your energy, your courage for participation. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు. పీపీపీ పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కోర్టులో ఫీల్డ్ వేశానని చెప్పారు. గతంలో పవన్ కళ్యాణ్ పిచ్చోడిలాగా ప్రశ్నించేవాడని ఇప్పుడెందుకు ప్రశ్నించడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టులో పీల్ వేశానన్నారు. అయితే సుప్రీంకోర్టు ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పీల్ వేయాలని చెప్పారన్నారు. మంగళవారం హైకోర్టులో పీల్ వేశానని ప్రజల కోసమే తాను పబ్లిక్ ఇంట్రెస్ట్ అపీల్స్ వేస్తున్నానన్నారు. ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా పోతుందని, విశాఖలో జరగబోయే సమ్మిట్ వల్ల 1,00,000 కోట్లు వస్తాయని అంటున్నారని, నిజంగా అలా వస్తే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ వీక్ సోమవారం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజల కొరకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల తెలుగు ప్రజల కొరకు, దేశంలో ఉన్న దాదాపు 150 కోట్ల ప్రజల కొరకు, మెడికల్ కాలేజెస్ని, హాస్పిటల్స్ని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా 10 నుంచి 17 ప్రైవేటైజేషన్ పేరుతో 33 సంవత్సరాలు లీజు పేరుతో అమ్మేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నట్లు 3-6 రోజులు తీసుకొచ్చాను అమ్మకుంటా. సుప్రీంకోర్టు ఏమన్నారు, మీరు రాసిందంతా ఆంధ్రప్రదేశ్ గురించే ఉంది, ముందు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్తుందో తర్వాత మీరు సుప్రీంకోర్టుకి రండి అనగానే మంగళవారం బయలుదేరి వచ్చి నేను ఫైల్ చేసి నిన్న బుధవారం ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఠాకూర్ గారి ముందు, బెంచ్ ముందు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు వాదనలు వినిపించాను. 1, 2, 3 పాయింట్స్ అన్నిని. 1, ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. క్యూబా లాంటి దేశంలో, అతి దరిద్రమైన పేద దేశంలోనే ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తారు. మాలాంటి దేశం లేదని గొప్పలు చెప్పుకున్న ఈ ప్రధానమంత్రికి, అబ్బా ఇలాంటి గొప్ప ప్రధానమంత్రి పుట్టలేదు, పుట్టబోడు అంటున్న ఈ ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మీ దరిద్ర ముఖాలకి 5,000 కోట్లు పుట్టట్లేదా? 5,000 కోట్లు లేవని. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తైవాన్ బృందం భేటీ. అజిత్ సింగ్ నగర్లోని శ్రీరామ పాఠశాల ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. నూతనంగా
నూతనంగా తాన్విక షోరూమ్ ను ప్రారంభించిన ప్రముఖ సినీ నటి బిగ్ బాస్ ఫేమ్ ఆరియానా. నవంబర్ 14 పురస్కరించుకుని గుణదలలోని డాన్ బాస్కో స్కూల్లో స్పోర్ట్స్ డే కార్యక్రమం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.